ఉత్తరాంధ్ర ప్రాంత బాధ్యులు, రేపటి కోసం పనిచేసే పెద్దలు, ప్రిన్సిపల్ కరస్పాండెంట్ మల్లంపాటి యుగంధర్ రెడ్డి గారు వచ్చి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకు ధన్యవాదాలు. రేపటి కోసం మిత్రులకు 7వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. రేపటి కోసం ఎవరి కోసం? మన కోసం కాదు, మీకోసం కాదు, రేపటి తరం కోసం. చాలా పత్రికలు యజమాని కోసం. నాకు తెలిసి ఇక్కడ మనం యజమాని కోసం కూడా కాదు. రేపు బాగుండాలి. ఇందాక పెద్దలు ఆల్బర్ట్ రాజా గారు చెప్పారు. భవిష్యత్తు అందరూ కూడా ఈరోజు బాగోకపోతే రేపు బాగుంటుంది అనుకుంటాం. మన పత్రిక పేరే రేపటి కోసం పెట్టుకున్నాం. ఖచ్చితంగా మన పత్రిక బాగుండాలి. పత్రికతో పాటు విలేకరులు బాగుండాలి. పత్రికలో పనిచేసే సిబ్బంది అంతా పాత్రికేయులు బాగుండాలి. 2 యాంగిల్స్ ఇందులో చేరడం ద్వారా ఒక రకంగా మనం బాగున్నాం. మిగతా పత్రికల్లాగా పోటీ లేదు. మిగతా పత్రికల్లాగా ఒకరి పరుగులు లేవు. ఎప్పుడన్నా రాత్రి 8 గంటలకి 9 గంటలకి వార్త పంపిస్తే శ్రీనివాస్ ప్రసాద్ గారు ఫోన్ చేస్తారు. అయ్యా, ఈ టైంలో హాయిగా ప్రశాంతంగా టీవీ చూడండి, ఈ టైంలో ఎందుకు కంగారు పడతారు, వార్తలు ఎందుకు పంపిస్తారు. మిగతా పత్రికల్లో చాలా మంది విలేకరులు ఒత్తిడితో చనిపోతున్నారు. ఒత్తిడితో రకరకాల రోగాలు పాల్గొంటున్నారు. మనకు అటువంటి ఒత్తిడి ఏమీ లేదు యాజమాన్యం నుంచి. ఆ రకంగా మనం రేపటి కోసంలో చేరినందుకు మన రేపటి కోసం రేపైతే మనకు ఉంది ఒక రకంగా. అలాగే ఈరోజు పత్రికల డైనమిక్స్ మారిపోయాయి. ఇందాక పెద్దలు చెప్పారు, పత్రిక బతకాలి, పత్రిక బతికితేనే మనం బతుకుతాం. పత్రికను బతికించుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది. అయితే ఈ యాజమాన్యం అంత ఒత్తిడి కూడా పెట్టడం లేదు మన మీద. పత్రిక బాగుండాలంటే విలేకరులు కూడా బాగుండాలి. కాబట్టి విలేకరులతో పాటు మొత్తం మన సభ్యులు కానీ విలేకరులు కానీ ఎటువంటి టీం అంతా బాగుండాలి. కాబట్టి పత్రికను ఏ విధంగా ప్రెజర్ లేకుండా ప్రారంభించారో శ్రీనివాస్ ప్రసాద్ గారు, అదే సిస్టమ్, కొత్త సిస్టమ్ డెవలప్ చేసి విలేకరుల రేపు కూడా బాగుండాలి. విలేకరులు కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా బాగుండే సిస్టమ్ ఒకటి డిజైన్ చేసి ఈ పత్రిక 10 కాలాల పాటు రాష్ట్ర భవిష్యత్తుకి రేపు మోడీ గారి చేతుల మీదుగా అమరావతి పునఃప్రారంభం కాబోతుంది. అమరావతి ముందు లేదంటే ఉంది. ఎందుకు పునఃప్రారంభం అవుతుంది? కొత్త భవిష్యత్తు కోసం, కొత్త రేపటి కోసం పునఃప్రారంభం కాబోతుంది. మనం కూడా ఆ కొత్త దాంట్లో భాగస్వామ్యంలో అవుదాం. మన భవిష్యత్తు కూడా ఈ రేపటి కోసం పత్రికతో ముడిపడి మరింత ఉజ్వలంగా ఉండాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.